భారత సైన్యం పాకిస్తాన్లోని నూర్ ఖాన్, మురీద్, రఫీకి, జహంగ్ వంటి కీలకమైన వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడులు రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్, పేషావర్ వంటి ప్రాంతాల్లో జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. శనివారం తెల్లవారుజామున భారత్ ఈ దాడులు చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ వైమానిక దళానికి కీలకమైన స్థావరం. ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. రావల్పిండిలో 5 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయని, లాహోర్లోని మిలిటరీ ఎయిర్ బేస్ను శక్తివంతమైన విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయని సమాచారం. 2 పాకిస్తాన్ ఫైటర్ జెట్లు భారత ఆర్మీ కూల్చేసింది. ఈ దాడుల కారణంగా పాకిస్తాన్ తన గగనతల రాకపోకలు మూసివేసినట్లు, అలాగే కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో విమానాశ్రయాలను తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో పాకిస్తాన్ వైమానిక శక్తిని తీవ్రమైన దెబ్బతీశాయి. నూర్ ఖాన్ వంటి స్థావరాలు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో ముఖ్యమైనవి. వీటి ధ్వంసంతో యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరిచింది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర పరిస్థితులను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే భారత గగనతలం నుంచి పాకిస్తాన్ విమాన రాకపోకలకు బంద్ చేసింది. ఈ దాడుల తర్వాత 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఈ ఘటన దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వంపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా యుద్ధ నౌకలను పంపించాయి. భారత్ టర్కీకి ఎంతో సహాయం చేసింది. టర్కీ భూకంప ప్రభావంతో విలవెల్లాడిపోతూ ఉంటే భారత్ ఎంతో అండగా నిలిచింది. టర్కీ ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను, వైద్య సామాగ్రి సహాయాన్ని అందించింది. టర్కీ పాకిస్తాన్కు అండగా నిలబడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయినా సరే భారత్ ఎక్కడా తగ్గడం లేదు. పాకిస్తాన్ చేస్తున్న దాడులకు ప్రతి దాడులు చేస్తూ పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొడుతోంది. భారత త్రివిధ దళాలు ఎంతో అప్రమత్తంగా పాకిస్తాన్ వ్యూహాలను చిత్తు చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా న్యూక్లియర్ దాడుల అంశం పాకిస్తాన్ తెర మీదకి తెస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక అటువంటి దాడులకు పూనుకుంటే, అణు విధ్వంసానికి ప్లాన్ చేస్తే పాకిస్తాన్ను తిప్పికొట్టడంతో పాటు పాకిస్తాన్ను నామరూపాలు లేకుండా చేయడంలో భారత్ వెనకాడదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అగ్రదేశాలు శాంతి చర్చల దిశగా ఆలోచించాలని విన్నవించుకుంటున్నాయి. భారత్ జరిగిన నష్టానికి ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ తన సత్తాను చూపిస్తోంది. పాకిస్తాన్ భారత్ని ఏదో చేయాలని భయపెట్టాలని వ్యూహాలు రచిస్తూ బోల్తా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సింపుల్గా ఈ అంశం మీద క్లియర్గా చెప్పాలి అంటే పాకిస్తాన్ తన గోతిని తానే తవ్వుకుంటుంది. పరిస్థితులు ఇలాగే మారితే మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.